రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేకత రావాలని చూస్తుంది అనేది యూరియా అంశంలో ఇష్యూ. ఇక బీసీ రిజర్వేషన్ల అంశంలో ఏమో 42% ఇవ్వకుండా కేంద్రం ఆపింది అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం. దాంతో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ ఒక రకం వ్యతిరేకత బీసీల్లో పెంచే ప్రయత్నం. అసలు ఎవరిలో వాస్తవం ఉంది, ఏది కరెక్ట్, ఇదే చర్చిద్దాం డిబేట్లో. ముందు అద్దెకి దయాకర్ గారు మీరే చెప్పాలి. పిఎస్సి సమావేశం అవుతుంది, 7 అంశాలు ఎజెండాలో ఉన్నాయి. అందులో ఈ 2 కీలక అంశాలు. ఎందుకంటే ఒకటి బీసీలకు సంబంధించిన అంశం 42% రిజర్వేషన్, రెండోది రైతాంగానికి సంబంధించిన అంశం యూరియా కోసం రోడ్ల మీద బారులు తీరిన రైతులు, చెప్పులు ఆధార్ కార్డులు క్యూ లైన్లలో, అక్కడెక్కడ వనపర్తిలో సహకార సంఘంపై దాడి, రైతుల దాడి, సిద్దిపేటలో దాడుల వరకు వెళ్తుంది. అంటే ఇంకా ముందు యూరియా అవసరం చాలా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికంటే ఇంకా యూరియా ముందు చాలా అవసరం ఉంటుంది. అంటే ఈ నెలాఖరులో వచ్చే నెలలో చాలా ఎక్కువ కావాలి. ఏంటి అసలు సొల్యూషన్ ఏంటి? 2 అంశాలపై ఎవరిది తప్పు అంటారు? 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి ఇవన్నీ మీ తప్ప, లేకుంటే బీజేపీ మీకు సహకరించట్లేదా? స్థానిక ఎన్నికలకు రెడీ కావాల్సిన పరిస్థితి. యూరియా అంశంలో కూడా ఎవరిది తప్పు? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, ఇద్దరు మిత్రులకు కూడా. ఒకటేంటంటే, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నంత వరకు మేము సిన్సియర్గా చేసే ప్రయత్నం చేస్తున్నాం. అది కేంద్రం కోర్టులో ఉన్నప్పుడు ఒకటి యూరియా, దాన్ని మనం చర్చిస్తే ఈరోజు 2.88 lakhs మెట్రిక్ టన్స్ మనకు రావాలి ఇప్పటి ఈ ఆగస్టు మాసాంతానికి. ఏది మొత్తం మనకు 9.4 లక్షల మెట్రిక్ టన్స్ ఇవ్వాల్సింది వాళ్ళు 8.8 ఇస్తా అన్నారు. సరే, 8.8లో వాళ్ళు ఇప్పటి వరకు ఇచ్చిన దాంట్లో 4 చేంజ్ ఉన్నది. కానీ ఇప్పుడు ఇవ్వాల్సింది ఎంత? ఇప్పటికి 2.88 lakhs మెట్రిక్ టన్స్ ఇవ్వాలి. అది ఇవ్వకపోవడం వల్ల స్కేర్సిటీ. ఎందుకు ఇవ్వట్లేదు అనే దాని దగ్గర వాళ్ళు వాస్తవాలు చెప్పట్లేదు. ఒకటి చైనా నుంచి రావాల్సింది, రెండవది ఉక్రెయిన్ రష్యా వార్ వల్ల వచ్చిన దిగుమతి. దాదాపు నాకు తెలిసి 28 lakhs మెట్రిక్ టన్స్ రావాలి, ఇప్పటికి రావట్లేదు. ఇక్కడ లోకల్లో ఉన్న ఉత్పత్తి తగ్గిపోయింది. మనకు ఆర్ఎఫ్సిఎల్ది కూడా తగ్గిపోయింది. చాలా ప్రాంతీయంగా జరిగే ఏదైతే యూరియా ఉత్పత్తి కానీ మిగతా ఏవైతే రైతులకు అవసరమైన అన్నిటిని కూడా తగ్గించింది. మనం దిగుమతి మీదనే ఆధారపడ్డాం. ఈ రోజు అది ఇవ్వలేదు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టుతున్నారు. ఒక్క మధ్యప్రదేశ్ తప్పితే మనకున్న ఇప్పటి వరకు వార్తలు ఏంటంటే మధ్యప్రదేశ్ లో ఈ స్కేర్సిటీ ఉన్నది, మిగతా ఎక్కడ లేదు. తర్వాత కర్ణాటకలో కొంత ఉన్నది, తెలంగాణలో ఉన్నది. సో మధ్యప్రదేశ్ బీజేపీ పాలిత ప్రాంతమే అయినా అక్కడ తక్కువ ఉన్నది. అది ఎక్కడ ఎందుకు తగ్గుతుందో చెప్పలేరు. తెలంగాణలో మేము స్పష్టంగా చెప్తున్నాం, మాకు ఆగస్టు వరకు మీరు ఇవ్వాల్సి ఇవ్వండి అని ఒకవైపు కేంద్రం మీద ఒత్తిడి తెస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్ ముందు చూపు లేకపోవడం వల్ల, లేకుంటే మిస్మేనేజ్మెంట్ వల్ల రఘునందన్ గారు చెప్తున్నారు, ఇంకా కొంతమంది బీజేపీ నేతలు కూడా అంటున్నారు. ఎందుకంటే ఇది ఎందుకు వస్తుందంటే, 2 లక్షల మెట్రిక్ టన్నులు గత సీజన్లో ఇచ్చింది బఫర్ స్టాక్ ఉంది మీ దగ్గర. అంటే దాన్ని కంపేర్ చేసినప్పుడు మీకు రావాల్సింది 88, అంటే తెలంగాణకు రావాల్సింది 88,000 మెట్రిక్ టన్నులే మీరు చెప్పే లెక్క ప్రకారం. అయినా కాదు, ఇప్పటికీ నాకు అంచనా మేరకు 6,40,000 మెట్రిక్ టన్స్ రావాలి ఇప్పటికి. ఈ డేట్ వరకు టిల్ టు డేట్ 5 లక్షల చేంజ్ వచ్చింది, 5,77,000 వచ్చింది. వినండి, ఇప్పుడు ఒకటోది ఏంటిది, ప్లాన్ ఆఫ్ జియోఐ ఏంటంటే ఏప్రిల్ 25కు 1.70 అంటే ఏది 1,70,000 మెట్రిక్ టన్ల వరకు ఇవ్వాలి. కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది 1.21 వరకే వస్తున్నది. మే 25 వరకు 0.88. అంటే దీన్ని ఈ లెక్కలు మీకు అన్నిటి గుండు గుత్తగా చెప్పాలంటే నీకేందంటే, ఇప్పుడున్న లెక్కల ప్రకారం 830 ఇస్తా అని 532 lakhs మెట్రిక్ టన్స్ ఇచ్చిండు మనం. ఇప్పుడు కనుక 530 ఇచ్చారు, బఫర్ స్టాక్ 2 లక్షలు ఉంది అంతకుముందు సీజన్ది. అది ఇప్పుడు అంటే రోజులు అయిపోతుంటే అది దాచుకొని కూర్చుంటారా? అదే అవి ఇచ్చేస్తుంటారు ఆల్రెడీ. ఆ లెక్కన 7.3 ఇచ్చినట్టు. ఓకే, ఇప్పుడు ఆ నెల జరుగుతున్నప్పుడు ఇంకా కొంతమంది ఏం వాదిస్తుందంటే, ముందు వర్షాలు రాలేదు కాబట్టి దాన్ని దాచిండ్రు, లేకపోతే 20% ఎక్స్ట్రా ఇచ్చినాం కాబట్టి దాచిండ్రు.
ఇది కాదు కదా, ఇప్పుడు రైతులకు సంబంధించిన అంశంలో ఇప్పుడు డిమాండ్ ఉన్నప్పుడు సప్లై రావాల్సింది అడుగుతున్నాం. అవును. ఇంకా నేనేమంటున్నంటే 10,000 మెట్రిక్ టన్నులను ఇవ్వండి పర్ డే. పోనీ ఇది రమారమి ఇప్పుడు మనకు 2.38 2.88 పక్కన పెట్టు, ఒక 2 lakhs మెట్రిక్ టన్స్ అని ఇస్తే మనం ఇప్పుడు దీన్ని మనకు రైతులకు విజ్ఞప్తి చేసుకోవచ్చు. ఏమని? మీరు ప్రొక్యూర్ చేసుకోకండి, భవిష్యత్ అవసరాల కొరకు రేపు వచ్చినప్పుడు తీసుకుందాం. ఇప్పుడు ఎవరైతే నాట్లు వేస్తారో, ఎవరైతే పొలాలు ఉంటాయో వాళ్ళకి సంబంధించిన మీరు తీసుకోండి. ఇప్పుడు ఒక రైతు 4-5 బస్తాలు మిగిల్చుకొని మళ్ళీ రేపటికి వేసుకుందాం అనే దాన్ని పక్కన పెట్టండి అని చెప్పి ఎక్కడికక్కడికి ఎక్కడ డిమాండ్ ఉంటుందో అక్కడికి పంపిస్తున్నాం. ఈ రోజు మనం చూస్తే కొంత ప్లాన్డ్ గా ఈ దాడులు అది అంతా కూడా జరిగింది. ఏది ఎక్కడెక్కడ రైతు ఆఫీసులను బంధించడము, లేకపోతే దాడులు చేయడము, ఇదంతా రైతు చేస్తుండా ఇంకెవరైనా చేయిస్తుండా అనే విషయం పక్కన పెడదాం. కానీ ఇవాళ జరుగుతున్న పరిణామాల్లో కేంద్రం ఇప్పుడు మనం ఉత్పత్తి చేస్తున్నాం, రాష్ట్రం ఉత్పత్తి చేస్తా, ఉత్పత్తి చేసేది, దిగుమతి చేసేది, తర్వాత సరఫరా చేసేది కూడా 3 కేంద్రమే. మరి కొంచెమన్నా మైండ్ తో ఆలోచిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఇవ్వలేదు, వాళ్ళు ఇస్తే ఇవ్వలేదు అని ప్రచారం చేస్తే రైతులకు ఇవ్వాల్సింది ఎవరిస్తున్నారు? రైతులకు ఇవ్వాల్సింది మీరన్నీ అండి, మరి మేము ఆపుతలేమని అంటే. కాబట్టి యూరియా కోసం బారులని, యూరియా కోసం చెప్పులని, వాళ్ళు ఎవరి చెప్పులనో ఇంకెవరో కాళ్ళు పెడుతున్న పరిస్థితి. నేను అంటున్న రైతులను మేము విజ్ఞప్తి చేసేది అంటే, మీరు ఏందో బీజేపీ నాయకులను అడగండి, లేకపోతే కేంద్రాన్ని అడగండి, మేము అడిగినట్టే. నిన్న తుమ్మల గారు చాలా క్లియర్ గా మన వాళ్ళందరికీ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చింది ఏం జరుగుతుంది అని. ఇలాంటి ఇచ్చేది ఇవ్వకుండా దుష్ప్రచారం చేసి రైతులను తెచ్చగొట్టడం అంటే ఇది బాధ్యతాయుతమైన వ్యక్తులు పార్టీలో చేసేది కాదు. ఇంకా బీజేపీ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ కనుక ఇలాంటి రాజకీయాలు చేస్తే ప్రజలు ప్రభుత్వాలుగా మన రెస్పాన్సిబిలిటీని మనం గుర్తుపెట్టుకోవాలి తప్పితే ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకుంటే ప్రజలకి ఏంది? మాట్లాడదాం, తర్వాత మాట్లాడదాం. దయాకర్ గారు, నేను అంటే వకలాభరణం గారు అన్నదే కాదు, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నారు, ఆయన కాంగ్రెస్ లో. ఆయన ఈ మధ్య ఒక మాటలు నేన్నాను, 4 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ఉండేదట అప్పుడు, ఆయన చెప్పిన మాట అది పోచారం చేసింది. కానీ మన దగ్గర ఇప్పుడు 2 లక్షలే ఎందుకుంది, 4 ఎందుకు లేకుండా పోయింది అనేది ఒక చర్చ. 2 లక్షలు కూడా లేదు ఇప్పుడు. అంటే ఇంతకు ముందు లాస్ట్ సీజన్ లో 2 లక్షలు ఉంది కదా. అసలు ఈసారి ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల మనం దిగుమతి చేసుకునేదంతా కూడా రాలేదు. అది కేంద్ర ప్రభుత్వ రికార్డ్స్ చూడండి మీరు. రాష్ట్రం కాదు, ఉత్పత్తి చేసేది మనమైతే మనం ఇచ్చుకోగలుగుతాం. ఆయన ఇచ్చేది ఇవ్వండి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పే పరిస్థితి వస్తే మనం ఏం చేసేది లేదు. రెండవది, ఇలా మీరు ప్రతి దగ్గర రాజకీయ రక్షకుల ప్రయత్నం చేస్తున్నది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కానీ ఎందుకు ఇవ్వట్లేదని ఇక్కడ ఉన్న రాష్ట్ర బీజేపీ కానీ ఇక్కడ ఉన్న విపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కానీ కేంద్రం మీద మాట్లాడుతున్నదా? ఎందుకు మాట్లాడట్లేదు మీరు? అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని డీవియేట్ కావాలని చెప్పి రైతులకు నష్టం జరిగినా కూడా ఇంతేనా మీ పద్ధతి? ఇలా మీకు ఓట్లు వేయమని అనకపోయినా సరే మేము యూరియా ఇస్తే ఓట్లు వేస్తామని అంటున్నారు. మిమ్మల్ని ఎవడు అడిగిండా ఏమనని వాళ్ళు అంటారు. యూరియా కావాలంటే ఓట్ల గురించి మాట్లాడిండ్రు. మాకేం మద్దతు అనక్కర్లే, ఇస్తే ఇచ్చిరు, పోతే పోయింది. కానీ యూరియా మీద కేంద్రాన్ని అడిగే పరిస్థితి విపక్షానికి ఎందుకు లేదు? అది ఫస్ట్ ఆత్మపరిశీలన చేసుకోండి. రెండవది, ఈ రోజు మీరు ఇచ్చిన యూరియాను ఒక ఆయన అంటున్నాడు బ్లాక్ చేసిండ్రు, దాన్ని ఇంకొక దందా చేస్తున్నారు, జీరో దందా చేస్తున్నారు, డిమాండ్ పెంచుతున్నారు అనే దగ్గర ఎక్కడైనా ఆధారాలు చూపిస్తే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ ఉత్తగానే రాజకీయ స్టేట్మెంట్స్, లేనిపోని మాటలు మాట్లాడితే రైతులకు కాదు ఎవరు కూడా ఈసడించుకుంటారు. ఇది కాదు కదా పద్ధతి. దాచుకోవాల్సిన అవసరం మాకెందుకు వచ్చింది? ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోగా ఇచ్చిన దాన్ని ఇంకా మీరు చెప్పాలంటే నిన్న తుమ్మల గారిని ఒకసారి చూడండి. ప్రతి దగ్గర ఉన్న ఒక దగ్గర ఎక్కువ బఫర్ కనుక ఉంటే అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇంకో ఏరియాకి ఎక్కడ డిమాండ్ ఉందో ఆ ఏరియాకి పంపిస్తున్నారు. ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం ఈ టాపిక్. మళ్ళీ మాట్లాడొచ్చు, మళ్ళీ ఇంకా చాలా ముందు కూడా యూరియా కష్టాలు చాలా ఉండబోతున్నాయి, నో డౌట్. అందులో చూద్దాం. అది అయితే నేను అంటున్న పాయింట్ ఏంటంటే, కేంద్రం ఇస్తే తప్ప యూరియా ఇవ్వలేము రైతులకు, కేంద్రం ఇస్తే తప్ప 42% రిజర్వేషన్ అమలు చేయలేం. ఇదేనా మీరు చెప్పేది? ఇప్పుడు కేంద్రం కాకుంటే నేనేమంటున్నంటే, రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు ఉత్పత్తి చేస్తున్నది,
రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వమంటే ఇస్తుంది, కానీ కేంద్రం ఉత్పత్తి చేసేది కూడా నన్ను కంపెనీ పెట్టి ఇవ్వమంటే మరి నేను ఏం చేయను చెప్పు. సొల్యూషన్ ఏంటి? మీరు అన్న దాంట్లో నేను తప్పు పట్టట్లేదు. సొల్యూషన్ ఏంటి రైతాంగానికి, బీసీలకు మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి? నేను మూడోది కూడా చెప్పిన, మధ్యప్రదేశ్ లో కూడా స్కేర్సిటీ ఉన్నది, కారణాలు తెలియవు. అవును, కానీ ఆంధ్రప్రదేశ్ సేమ్ క్లోన్ స్టేట్ కదా, మనదే కదా, తెలుగు రాష్ట్రమే కదా, డిమాండ్ కూడా సేమ్ ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ లో చెప్పులు ఎందుకు దారి గడతలేవు చెప్పండి నాకు? సేమ్ డిమాండ్ కదా. అవును, ఇదే ప్యాడీ మనం పండిస్తాం కదా. అవును, ఇప్పుడు మనకు కూడా డిమాండ్ పెరిగింది కదా. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా మొత్తుకున్నాడు? ఇప్పుడు మీకు బనకచెర్ల మీద వివాదం అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక మీటింగ్ కన్వీన్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయి ముందే యూరియా కొరకు అడిగింది ఎవరిని అడిగిండ్రు? ఎప్పుడు అది ముందు చూపు లేదంటే ఎన్ని రోజులు అవుతుంది ఆ మీటింగ్? మీ కాడ మినిట్స్ ఉన్నాయి కదా, ఏ తారీఖు నాడు ఒకసారి చెప్పండి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రైతులకు ఇవ్వకుండా ఇట్లా చెడ్డ పేరు తెచ్చుకోవాలని చేస్తుందా? ఏమైనా అర్థం ఉండే మాటలేనా ఇవి? మాకేం అవసరం అంటే రైతులకు యూరియా ఇవ్వకుంటుంటే రైతులు నా మీద తిరగబడరని చెప్పి మేమే చెప్పినట్ట. కాబట్టి ఇట్లాంటి ప్రకటనల వల్ల కాదు. ఎస్, మనం అందరం ఒకటే అనుకున్నప్పుడు, మన రైతులు ఇబ్బందులు పడుతున్నప్పుడు, మన రైతులు రాళ్ళు విసురుతున్నప్పుడు ప్రభుత్వం మీద విసురుతున్నదని బీజేపీ బీఆర్ఎస్ సంకలు గుద్దుకుంటున్నాయి. ఇవ్వాల్సిన బీజేపీ సంకలు గుద్దుకుంటుంది, కొట్టాడాల్సిన బీఆర్ఎస్. కాబట్టి ఇవి కాదు, మేముగా ఎంతకైతే అంత, ఎక్కడైతే అక్కడ. ఇప్పుడు కొన్ని సంఘటనలు తప్పితే అన్ని ప్రాంతాల్లో కూడా చాలా వరకు డీలర్ల దగ్గర నుంచి సమస్యలు లేకుండా రిజాల్వ్ చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే దొరకట్లేవో మీరు ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లలో ఇంకా నాకు తెలిసి కొంత డిమాండ్ ఉన్నది, వాళ్ళు చెప్పుకోలేకపోతారు కొంతమంది అయితే. 42% రిజర్వేషన్ల అంశం ఇక అటకెక్కినట్టున్నది, అధికారికంగా రాదు, పార్టీ పరంగా ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. నేను అనుకుంటా, నేనైతే గతంలో కూడా మీకు చెప్తా అన్నది ఏంటంటే 42% జీవో తీసి పడేస్తాం చెయ్యాలి అసలు నన్ను అడిగితే. నేనే దానికి ఏమన్నా చేస్తే 40% అరే శాసన మండలిలో చట్టం అయింది, శాసనసభలో చట్టం అయింది, గవర్నర్ కేంద్రానికి పంపిండు, కేంద్రం పట్టించుకోవట్లేదు. మనం అనుకుంటున్నాం కదా ఉభయ సభలు అంగీకరించిన దాన్ని డిలే చేస్తున్నది ఎవరికి? ఇప్పుడు మేమేమైనా ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నాం అదా? నేనంటున్నా అసలు మా ముఖ్యమంత్రి గారికి నేను ఒకవేళ ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారు నాకు తెలియదు, కానీ మళ్ళీ కలిస్తే అసలు ఫస్ట్ మనం ఇప్పుడు ఆయన నమ్మినాము గవర్నర్ గారిని, గవర్నర్ గారు రాష్ట్రపతిని నమ్మిండు, రాష్ట్రపతి మనల్ని నమ్మట్లేదు. ఇది సుప్రీంకోర్టు అంటనే ఉన్నది, రాజకీయంగా చాలా ప్రాంతాల నుంచి వస్తున్నది. అంటే రాష్ట్రాలు చేసిన చట్టాలకు గౌరవం లేకుండా చేస్తే, కేంద్రం గుత్తాధిపత్యం ఉంటే కేంద్రం చెప్పినట్టే ఇక మనం అంతా చేయాలి. పార్టీ పరంగా ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్తారా? ఎందుకంటే వచ్చే నెల 30 డెడ్ లైన్ ఉంది హైకోర్టు. అసలు నన్ను అడిగితే నేను ఏమంటున్నా, రాని ఏంది కాన్స్టిట్యూషనల్ కాంట్రా రాని జీవో తీస్తే నష్టం ఏంది? తెలుసుకుందాం, కేంద్రంతో తేల్చాల్సిందే అంటారు ఈ విషయంలో. అరే ఇప్పుడు మాకు కమిటెడ్ గా ఉంది, కన్విన్సింగ్ గా మేము ప్రజలకు చెప్తున్నాము, అది చట్టం కావట్లేదు. రెండవది కాలేదనుకో, దాన్ని ఎవరైనా కేసు వేసిండ్రు అనుకో, వాళ్ళు ఎట్లా బీసీలను రేపు ఓట్లు అడుగుతారో వాళ్ళు తెస్తారా? అంటే బీసీ రిజర్వేషన్లు 42% అయ్యేందుకు రాజ్యాంగ సంక్షోభం తెస్తారా? అయితే ఇప్పుడు కొట్లాటే అది నాట్ ఈవెన్ తెలంగాణ, టుమారో ఇన్ ఇండియా ఆల్సో. రేపటి రోజున బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగ అంశాలు అనేది కాదు. ఇది టెస్టిమోనీగా తెలంగాణలో తెలంగాణ మోడల్ ని మేము కుల జనగణన చేసినాం, ఇలా ఎంపిరికల్ డేటా ఇచ్చినాం, చట్టం చేసినాం, అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీ యూటర్న్ అవుతున్నది. బీజేపీ పక్కన పెట్టి రాష్ట్రపతి గారు ఎందుకు గవర్నర్ గారు పంపించిన దాన్ని పక్కన పెట్టి దిలీప్ గారు అవసరమైతే రాజ్యాంగ సంక్షోభం తెస్తాం